हेलो बच्चों, आप सभी ठीक हो। आज आपको बताने वाले पाठ का नाम अंतर्राष्ट्रीय स्तर पर हिंदी 10वीं कक्षा का पाठ है। अंतर्राष्ट्रीय स्तर पर हिंदी అంతర్జాతీయ స్థాయిలో హిందీ మనకందరికీ తెలుసు. హిందీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న లాంగ్వేజ్. దట్ మీన్స్ అంటే అంత గొప్పతనాన్ని చాటుకుంది. अभी पाठ का उन्मुखीकरण। पशु पक्षियों की भी भाषा होती है। इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं। यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसे सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं। ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसे कई भावनाएं दर्शा सकते हैं। किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. మనందరికీ ఏదైనా కమ్యూనికేట్ చేయడానికి అంటే ఇతరులకి మన యొక్క ఫీలింగ్స్ని కానీ మనం ఏమనుకుంటున్నామో మన భావాల్ని ప్రకటించడానికి చెప్పడానికి అవసరమైనది ఏంటి? భాష. మనం ఏం మాట్లాడుతున్నామో అనేది అంటే మన ఫీలింగ్స్ ఏమనుకుంటున్నామో అనేది ఎదుటివారు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది భాష, లాంగ్వేజ్. పశు పక్షులకు కూడా లాంగ్వేజ్ ఉంటుంది. అన్నిటికీ మీన్స్ లివింగ్ బీయింగ్స్ అన్నిటికీ జీవ ప్రాణులకు అన్నిటికీ వాటికి సంబంధించిన భాష అవి మాట్లాడుతూ ఉంటాయి. పక్షులు కూడా సౌండ్ చేస్తూ ఉంటాయి, కిలకిలామని. అంటే వాటికి తగిన సౌండ్స్ వాటి చేస్తూ ఉంటాయి. అంటే వారి యొక్క ఫీలింగ్స్ని అవి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాయి ఇతర పక్షులకి. వాటి యొక్క సౌండ్స్తో, ఆవాజ్తో, ఆ సౌండ్స్తో అవి ఏమనుకుంటున్నాయి అని అంటే ఇంకొక పక్షి తెలియచేస్తూ ఉంటాయి. మనలాగా వాటికి ఇలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా కమ్యూనికేట్ చేయడానికి లాంగ్వేజెస్ లేకపోయినప్పటికీ వాటి యొక్క భాషల్లో వాటి యొక్క ఫీలింగ్స్ అన్నిటిని, భయాన్ని, ఆనందాన్ని, బాధని, ప్రతి ఒక్క దాన్ని అవి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ పొద్దున చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు క్లైమేట్ వింటే పక్షుల సౌండ్స్ అన్నీ మనకి క్లియర్గా వినిపిస్తాయి. అలా వాటి అంటే అవి ఏమనుకుంటున్నాయి అని ఇతరులకి తెలియచేస్తూ ఉంటాయి, ఈ మిగతా పక్షులన్నిటికీ. अभी पाठ का उद्देश्य छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना, उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है. छात्रों में पत्र लेखन का शैली विकास करना और हिंदी का महत्व बताना इस पाठ का मुख्य उद्देश्य है. विधा विशेष. पत्र गद्य की एक प्रमुख विधा है. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक, पत्र पाने वाला के नाम लिखता है. इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है. इसी पाठ में एक मित्र ने उसके मित्र को हिंदी का महत्व के बारे में बताने के लिए पत्र लिखा. पत्र में पत्र लिखने वाले के भी नाम भी लिख सकते हैं. अभी हम पाठ का विषय प्रवेश. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. ये सबकी सांस्कृतिक सभ्यता व गरिमा का प्रतीक है. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. హిందీ ఎటువంటి భాష అంటే ప్రతి భారతీయులు దగ్గర నివసించే ప్రతి భారతీయుల్లోనూ ఉండే భాష. అండ్ దాని యొక్క సంస్కృతి, సభ్యత మన యొక్క దేశం యొక్క స్వతంత్రతని తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ హిందీని అంటే హిందీ యొక్క మహత్వాన్ని తెలుసుకొని దాని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ జీవితంలో. అని ప్రపంచంలో చాలా కోట్ల మంది మాట్లాడే భాష हिंदी. अब पाठ यही पत्र लेखन है.
నేను మీకు ముందే చెప్పాను, ఈ లెసన్లో ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడికి లెటర్ రాస్తున్నాడు హిందీ యొక్క మహత్వం తెలపడానికి. మనం లెటర్ రాసేటప్పుడు ఫస్ట్ టాప్లో రైట్ సైడ్లో ప్లేస్ అండ్ డేట్ రాస్తాం. హైదరాబాద్, డేట్ 8/9/2014. మిత్రులకు రాస్తున్నారు కాబట్టి లెటర్ ప్రియ मित्र, तुम कैसे हो? आशा करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो। यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो। तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा के अपने जीवन में क्या महत्व है। मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. ఫస్ట్ మనం లెటర్ రాసేటప్పుడు యోగక్షేమాల గురించి రాస్తాం. అంటే నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు, అలా రాస్తాం. అదే ఇక్కడ కూడా రాశారు. అండ్ హిందీకి సంబంధించిన కార్యక్రమం అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నామని అనుకుంటున్నాను. దానికి నాకు ఆనందంగా ఉంది. అండ్ నువ్వు నాకు రాసిన లెటర్లో హిందీ యొక్క మహత్వం గురించి తన మిత్రుడు संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. यह काम हिंदी से ही साध्य हो सका. आज हमें एक से अधिक भाषाएं सीखना ज़रूरी है, जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है, जिसे सारे भारत के वासी जानते हैं. वैसी भाषा ही हिंदी है, जो सारे भारतीयों की एकता के सूत्र में बांधती है. हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. భారతీయ అంటే స్వతంత్ర సంగ్రామం జరిగే టైంలో అందరినీ యూనిటీగా అంటే ఒకే దాని మీద ఉంచడానికి ఒక భాష అవసరమైంది. అది ఏది అని అందరూ ఆలోచించినప్పుడు అందరికీ వచ్చిన ఒకే ఒక ఆలోచన హిందీ. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ చాలా రకాలు అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ని మాట్లాడుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న అది అవసరం, చాలా అవసరం. అదేవిధంగా ఇప్పుడున్న వాటిలో ఇంటర్నేషనల్గా చాలా ఇంపార్టెంట్ అయింది హిందీ అండ్ ఇంగ్లీష్. అదేవిధంగా హిందీ ఎక్కువ మంది మాట్లాడతారు, ఎక్కువ ప్రాంతాలలో మాట్లాడతారు కాబట్టి దానినే ఒక దారిలో యూనిటీగా ప్రజలందరినీ ఒక దారిలో నిల్చోబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడైనా ఫ్యూచర్లో అయినా అని అప్పట్లో అనుకొని అప్పుడే హిందీని అందరినీ ఒక దారిలో నిలబెట్టే లాంగ్వేజ్గా ఎంచుకున్నారు. అండ్ ఏక్ సూత్రమే బాంతి మీన్స్ అంటే ఒకే దారిలో యూనిటీగా ఉండడానికి హిందీని డిసైడ్ చేసుకున్నారు. అండ్ హిందీకి ఉన్న శాబ్దిక్ అర్థం అనే ఒక అర్థం కూడా భారతీయ అని. ఇది దేశం యొక్క వర్తమానాన్ని, భవిష్యను కూడా నిర్ణయించడానికి 343(1) ఆర్టికల్ ద్వారా 14 సెప్టెంబర్ 1949లో హిందీని రాజభాషగా గౌరవించడం జరిగింది. అప్పటి నుంచి మనం ప్రతి సెప్టెంబర్ 14న హిందీ దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు హిందీ దివస్ సెప్టెంబర్ 14 మనము జరుపుకున్నాము కూడా, చాలా ఇయర్స్గా జరుపుకుంటూనే ఉన్నాం. సెప్టెంబర్ 14న ఎవ్రీ ఇయర్ హిందీ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाड एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं, जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोगों में हिंदी सीख रहे हैं. इस तरह हिंदी का मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. इसीलिए भारत के अलावा अन्य देशों में कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई हैं. ఇక్కడ చాలా స్టేట్స్
కంట్రీస్ ఇలా ఇచ్చారు. ఇలా ప్రతి దాంట్లో కూడా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి కంట్రీలోనూ హిందీ యొక్క ప్లేస్ అనేది ఉంది. అంటే దాని యొక్క గొప్పతనం ప్రతి దాంట్లోనూ వ్యాపించి ఉంది. ప్రతి ఒక్కరు కూడా కమ్యూనికేట్ చేయడానికి హిందీని నేర్చుకుంటూ ఉండడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ వాళ్ళ యొక్క కంట్రీస్ని డెవలప్ చేసుకోవడానికి కానీ వాళ్ళ ప్రాంతాలను డెవలప్ చేసుకోవడానికి కానీ హిందీని నేర్చుకుంటూ ఉండడం, దానిలో కమ్యూనికేట్ చేస్తూ ఉండడం, విదేశాల్లో కూడా విదేశీ వ్యవహారాలు జరపడానికి కూడా హిందీని మెయిన్ లాంగ్వేజ్గా డిసైడ్ చేసుకొని ప్రతి ఒక్కరు దాంట్లో హిందీలో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి రాష్ట్రంలోనూ హిందీని డెవలప్ చేయడానికి సంస్థ మీన్స్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఎక్కువ నిర్మిస్తూ ఉన్నారు. हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण का नियोजन दे रहा है. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी के उपयोग दिन ब दिन बढ़ते ही जा रहे हैं. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुके हैं. ఇలా ఇన్స్టిట్యూట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. హిందీ కోర్సులు కానీ, హిందీ సర్టిఫికేట్ కోర్సెస్ కానీ, హిందీ లాంగ్వేజెస్ కానీ, స్పెషల్ లాంగ్వేజెస్ కానీ, ఇలా వివిధ రకాలుగా హిందీ అండ్ బ్యాంక్స్లో యూస్ చేయడానికి కానీ, ఫిలిమ్స్లో కానీ, మీడియా ఇలా రకరకాలుగా ఇన్స్టిట్యూట్స్ అన్ని క్రియేట్ చేసి ఇలా వీటిలో జాబ్స్ అనేవి క్రియేట్ చేసి హిందీ యొక్క గొప్పతనాన్ని డే బై డే అంటూ పెరుగుతూ వస్తుంది. అండ్ హిందీ నుంచి చాలా జాబ్స్ అనేవి అంటే కొత్త కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ప్రతి జాబ్లోనూ హిందీ అనేది ఇంపార్టెంట్గా ఉంటూ हिंदी యొక్క గొప్పతనం రోజు రోజుకి పెరుగుతూ మనకి ఆ महत्वम తెలుసుకుంటూ ఉన్నాం. हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए హిందీ నుంచి మన లైఫ్ని మీన్స్ అంటే హిందీ నేర్చుకోవడం వల్ల మన లైఫ్ ఇంకా ఎలా ముందుకు వెళ్తుంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చారు. www.rajbhasha.nic.in, www.ildc.gov.in, bhashaindia.com, sscnic.com, parliamentofIndia.nic.in, IBPS, khsindia.org, हिंदी निदेशालय.nic.in आदि वेबसाइट सेवाओं में तत्पर हैं. ఈ వెబ్సైట్స్లో హిందీ యొక్క మహత్వం అండ్ హిందీ నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడేవన్నీ ఉంటాయి. ये हमारे लिए गर्व की बात है कि सारे विश्व हिंदी का महत्व जान चुका है. इसका प्रमाण है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. ఈ విధంగా ప్రపంచమంతా హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని నేర్చుకుంటూ ఇంకా ముందుకి వెళ్తూ ఉన్నాం. ప్రపంచంతో పాటు ప్రపంచం కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతే. ఇప్పుడు మనం హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని హిందీ నేర్చుకొని దాంట్లో ఏదైనా జాబ్ని మనం నేర్చుకుంటే దానివల్ల ఇంకా మన లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ వెబ్సైట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్స్ అన్నీ ఫాలో అవుతూ దాని యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఇంకా ముందుకి వెళ్ళచ్చు. అండ్ అదేవిధంగా 10 జనవరి మనం విశ్వ హిందీ దివస్గా జరుపుకుంటాం. 14 సెప్టెంబర్న మనం హిందీ దివస్ని జరుపుకుంటాం. అదేవిధంగా 10 జనవరి విశ్వ హిందీ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ విధంగా హిందీ ప్రకాశింపబడుతూ ఉంది. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना की लाभदायक है. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. ఈ విధంగా నువ్వు ముందు రాసిన లెటర్లో హిందీని అంటే ఫర్దర్ స్టడీస్లో హిందీని నేను లాంగ్వేజ్గా తీసుకోవచ్చా అనే డౌట్ని అడిగావు. ఖచ్చితంగా నీ ఫర్దర్ స్టడీస్లో హైయర్ స్టడీస్లో హిందీని సెకండ్ లాంగ్వేజ్గా కానీ ఫస్ట్ లాంగ్వేజ్గా కానీ తీసుకొని హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దాని ద్వారా నువ్వు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అండ్ దేశం యొక్క పేరును కూడా నిలబెట్టాలి అని నేను అనుకుంటున్నాను తన ఫ్రెండ్కి రిప్లై ఇచ్చాడు. घर में बड़ों का मेरा प्रणाम कहना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. పెద్దవాళ్ళకి నా నమస్కారాలు అండ్ నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని లెటర్లో ఫ్రెండ్కి డిఫైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ లెటర్ తుమ్హారా ప్రేమిత్ బషీర్ అహ్మద్. ఈ లెటర్ అంటే
మనం లెటర్ రాసినప్పుడు కింద పైన టాప్లో రైట్ సైడ్ మనం ప్లేస్ అండ్ డేట్ని డిఫైన్ చేస్తాం. అండ్ బాటమ్ ఆఫ్ ద లెటర్లో రైట్ సైడ్లో అంటే ఎవరు రాసాము అనేది డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఎవరు రాశారు లెటరు? బషీర్ అహ్మద్. ఒక అడ్రస్ని లెఫ్ట్ సైడ్లో కింద రాసాం. పత శ్రీ ఎస్ అభినవ్ కుమార్, 10वीं కక్ష, ఏపీ మోడల్ స్కూల్, వెల్దండ, మహబూబ్ నగర్. ఇది అడ్రస్, అంటే ఎవరికి రాశారు అనేది, అంటే ఎవరికి వెళ్ళాలి లెటర్ అనేది అడ్రస్ ఇది. ఈ విధంగా మనం లెటర్ రైటింగ్ని రాస్తాం. ఇది అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ. థ్యాంక్ యూ ఆల్.